చాణక్యులు ఒక వరలో ఇమడవన్న సామెతను సవాల్ చేస్తూ ఇద్దరు చాణక్యులు ఒకటయ్యారు. ఎన్నికల్లో చక్రం తిప్పిన చంద్రబాబు కేంద్రంలో కీలకంగా మారారు. మూడోసారి ప్రధానిగా మోదీ గద్దెనెక్కుతుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపడుతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. దేశానికి రాష్ట్రానికి వీరి కాంట్రిబ్యూషన్ కీలకంగా మారనుంది. ఇంతకీ ఈ చాణక్యుల ప్రయాణం ఎలా ఉండబోతుంది? లెట్స్ ఫోకస్. ఇద్దరు సమవుజ్జీలు, అపార అనుభవమున్న రాజకీయ నేతలు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పాలకులు. ఈ ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఊహిస్తుంటేనే చాలా అద్భుతాలు కళ్ల ముందు కదులుతాయి. భారతదేశాన్ని ప్రపంచంలో మరో సూపర్ పవర్ గా నిలబెట్టడానికి ప్రధాని మోదీ కంకణం కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలనే విజనున్న నాయకుడిగా చంద్రబాబుకి పేరుంది. ఇక అభివృద్ధికి కీలకమైన సమాచార సాంకేతిక రంగాలపై ఇరువురి నేతలకు అపూర్వమైన అనుభవం ఉంది. అందుకే ఈ కాంబినేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతవరకు అంతా అద్భుతంగానే అనిపిస్తున్న రాజకీయంగా వీరి మార్గాల్లో భిన్న వాతావరణం ఉందనేది వాస్తవం. ఇక సిద్ధాంతపరంగానూ సైడ్ ట్రాక్లు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు కత్తులు ఒక ఒరలో ఇముడుతాయా? కేంద్రంలో 3 సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు తెలుగుదేశం సహకారంతోనే ఏర్పడ్డాయన్నది చారిత్రక వాస్తవం. ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తరువాత చంద్రబాబు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు. చాలా కాలం తరువాత కేంద్ర ప్రభుత్వంలో దక్షిణాది పార్టీకి ఈ అవకాశం రావటం దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకు శుభవార్తే. ముఖ్యంగా కేంద్రంలో ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండగా ఇప్పుడు టీడీపీ సాధించిన విజయం మొత్తం దక్షిణ భారతదేశానికి గర్వకారణమనటంలో సందేహం లేదు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని విజయ పథంలో నడిపిన చంద్రబాబు పేరు ఇప్పుడు కేంద్రంలో మార్మోగుతోంది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా పీహెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలక భూమిక పోషించిన చంద్రబాబు వాజ్పేయి హయాంలోనూ ఎన్డీఏ కన్వీనర్ గా కీలక పాత్ర పోషించారు. ఇకిప్పుడు మోదీ 3.0లో చక్రం తిప్పే నేతగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలకు గాను 21 చోట్ల కూటమి విజయం సాధించడం, సొంతంగా టీడీపీ 16 స్థానాలు సాధించి మోదీ గద్దెనెక్కటానికి ప్రధాన సహకారం ఇవ్వటంతో బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుకు అధిక ప్రాధాన్యమివ్వక తప్పని పరిస్థితి. ఇక ఎన్నికల ఫలితాల తరువాత ఢిల్లీలో మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్డీఏలో బీజేపీ తరువాత 16 సీట్లతో అతి పెద్ద పార్టీ టీడీపీయే కావటంతో బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబుకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిందే. ఇక సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వంలో టీడీపీ నేతలకొచ్చే పోర్ట్ఫోలియోల మాట అటుంచితే చంద్రబాబు చూపించే రాజకీయ చాణక్యంపై మరింత ఆసక్తి పెరిగింది. 2003 ఆగస్టులో బీజేపీ అనుబంధ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణేష్ ఉత్సవాల సందర్భంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ హైదరాబాద్ వెళ్లాల్సొచ్చింది. అయితే గుజరాత్ అల్లర్ల తరువాత మోదీ రాజీనామా చేయాలని అప్పటికే డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఈ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్డీఏలో భాగంగానే ఉన్నారు. మోదీ హైదరాబాద్ కు రావటం వల్ల 2004 ఎన్నికల్లో ముస్లింలు తెలుగుదేశం నుండి దూరమవుతారని చంద్రబాబు ఆందోళన చెందారు. హైదరాబాద్ గడ్డపై మోదీ అడుగులు వేస్తే విమానాశ్రయం నుండే వెనక్కి పంపిస్తామని, లేదంటే అరెస్టు చేస్తామని అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎంవి కృష్ణారావు కూడా ప్రకటించడం పెద్ద చర్చకే కారణమైంది. అయితే నాటి కమిషనర్ కృష్ణారావు మాటల వెనుక చంద్రబాబు నాయుడి ఆమోదం ఉందనేది ఓపెన్ సీక్రెట్.
ఇలాంటి అల్లకల్లోల వాతావరణం నుండి 2014 ఎన్నికలకు ముందు ఇద్దరూ మళ్లీ స్నేహితులయ్యారు. ఆ సంవత్సరం రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 4 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిరాకరించడంతో దాన్ని సాకుగా చూపుతూ చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకొచ్చారు. అయితే ఇక్కడ అసలు కారణమేంటంటే మోదీ 2.0 సాధ్యం కాదనే లెక్కలు చంద్రబాబు ఉన్నారని నాడు విశ్లేషకులు భావించారు. ఇక ఆ సందర్భంలో మోదీని విమర్శిస్తూ భారతదేశమంతటా విస్తృతంగా ప్రచారం చేశారు చంద్రబాబు. బీజేపీకి వ్యతిరేకంగా బాబు చేసిన ఈ ప్రచారానికి కాంగ్రెస్ నుండి కూడా మద్దతొచ్చింది. మోదీని టెర్రరిస్ట్ అని పేర్కొన్న చంద్రబాబు మోదీ ప్రధానిగా ఉండేందుకు అనర్హుడంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత తన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ 4 ఏళ్లకు పైగా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 2024 ఎన్నికలు అటు మోదీకి ఇటు చంద్రబాబు నాయుడుకి అత్యంత కీలకమైన ఎన్నికలు. చావో రేవో అనే విధంగా చంద్రబాబు ఉంటే ఇప్పుడు కాకపోతే తేరుకోవడానికి దశాబ్దాలు పడుతుందనే ధోరణిలో మోదీ ఉన్న పరిస్థితి. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి మరోసారి రుజువైంది. అయితే ఇదంతా ప్రజాసేవ కోసమే అనే ట్యాగ్ ఉండనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాత ప్రభావాలు స్పష్టంగానే కనిపించాయి. ఏపీలో కూటమి బాస్ ఎవరో చూపించటానికి బీజేపీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పబ్లిసిటీ పోస్టర్లలో మోదీ, జేపీ నడ్డా కూడా చంద్రబాబు కంటే పెద్దగా కనిపించారు. చంద్రబాబు ముఖం చిన్న సైజులో పవన్ కళ్యాణ్ ఆంధ్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి ఉంది. వీరిద్దరూ రాజకీయాల్లో చాలా సంవత్సరాలు జూనియర్లు. టీడీపీ అధినేత కంటే అనుభవం ఉన్నవారు కాదు. కానీ అది బీజేపీ వ్యూహం. ఎన్డీఏ కంటే బీజేపీ పరపతి పెరగాల్సిన తరుణం. అయితే 2024 తీర్పు రాజకీయాల గొప్పతనాన్ని నిరూపించాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏ హై టేబుల్ పైన మోదీ పక్కనే సీట్ ఖరారయ్యింది. For more videos like this, subscribe Big TV channel.